ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి గార్లిక్ రైస్ అండి. మీరేం చేశారో కామెంట్లో రాయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనం గార్లిక్ రైస్ చేసుకుందాము. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, 1.5 గ్లాస్ తీసుకుంటాను. వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఇది వాష్ చేసేసానండి, నానబెట్టుకుందాము 10 మినిట్స్కి. అలాగే దీనికి బాస్మతి రైస్ తీసుకోవాలని ఏం లేదు, మీరు కావాలి అని అంటే ఇక్కడ సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు. వెల్లుల్లి ఒలిసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. సో ఈ వాటర్లో ఇప్పుడు నేను సాల్ట్ వేస్తాను. ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, ఇది రైస్ బాస్మతి రైస్ ఇందులోకి వేసేస్తున్నాను. కలుపుదాం. ఈ రైస్ ఇలాగే వండాలని ఏం లేదండి, మనం ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టేసుకొని వండుకోవచ్చు. నేను వీడియో కోసం అని కరెక్ట్ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు, అంతే. ఒకసారి కలిపి చూద్దామండి. ఇంకా అవ్వలేదు, ఇంకొద్దిసేపు ఉడకాలి. చూస్తున్నారా, ఇంకా అవ్వలేదు, పచ్చిగా ఉంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అన్నం ఉడికిపోయిందండి, చూపిస్తున్నాను మీకు. ఇదండి, ఫ్లేమ్ తగ్గించాను, ఉడికిపోయింది. తీసేస్తాను వాటర్ అంతా. అన్నం అయిపోయిందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెజిటేబుల్స్ అంతా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇది ఆయిల్ మొత్తం మూకిడికి ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి, ఎందుకంటే నాన్ స్టిక్ లాగా రెడీ అవుతుంది అలా చేస్తే. ఇది గార్లిక్ రైస్ కాబట్టి గార్లిక్ ఎక్కువ వేసుకోవాలండి ఇక్కడ క్వాంటిటీ. ఈ చాపర్లో వేసాను నేను. అలాగే కొన్ని చిల్లీస్ కూడా వేస్తున్నాను. ఫ్రై చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇవి. అలాగే ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ ఆనియన్ వేసానండి, ఎక్కువ వేయలేదు. గార్లిక్ ఎక్కువ ఉండాలి క్వాంటిటీ. సో ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు క్యాబేజ్ వేస్తున్నాను, క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను, అలాగే క్యారెట్ వేస్తాను, బీన్స్ కూడా వేసుకుందామండి. అన్నీ వెజ్జెస్ వేసేసాను. కలుపుదామండి ఇది. గార్లిక్ రైస్ మీరు వెజిటేబుల్స్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇది రైస్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ బాసుమతి రైస్ అండి. నేను అన్నం వండుతున్నప్పుడే సాల్ట్ వేసానండి, చూసి వేసుకుందాం. ఇక్కడ ఇది పెప్పర్ క్రష్ చేసి పెట్టుకున్నానండి, ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. సరే, ఇది కలుపుదామండి. సో గార్లిక్ రైస్ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో లంచ్ బాక్స్ వచ్చేసి గార్లిక్ రైస్ అండి. మీరు ఏం చేశారో కామెంట్లో తప్పకుండా రాయండి. మా ఇంట్లో లంచ్ బాక్స్ వచ్చేసి గార్లిక్ రైస్ అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి.
ఈరోజు సిజ్వాన్ రైస్ చేసుకుందాము. దానికోసం క్యాబేజీ, క్యారెట్, బీన్స్, ఇంకా క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ కూడా, గార్లిక్ కూడా అండి. రైస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. మూకిట్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేద్దామండి. ఒకసారి నాన్ స్టిక్ లాగా చేద్దాం, ఎందుకంటే ఇది స్టీల్ ప్యాన్. గార్లిక్ వేసేసుకున్నాను. ఆనియన్ వేస్తున్నాను. అలాగే క్యాబేజ్ కూడా వేసుకుందాం, క్యారెట్, బీన్స్ కూడా వేస్తున్నాను, క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. మిక్స్ చేద్దాం ఇది. దీనికి సిజ్వాన్ సాస్ వేసుకోవచ్చండి. సిజ్వాన్ చట్నీ ఉంది ఇప్పుడు నా దగ్గర, అది వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కలుపుదాం ఇది. ఇది బాస్మతి రైస్ అండి. మిక్స్ చేసుకుందాం ఇది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి. రైస్ ఇందాక బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం వేసుకున్నాను, ఇప్పుడు అందుకే ఎక్కువ వేసుకోవద్దు. సాసెస్లో కూడా ఉంటుంది, అందుకే కొంచెం తక్కువే వేసుకున్నాను. మిక్స్ చేద్దాం మళ్ళీ. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. సిజ్వాన్ రైస్ అయిపోయిందండి. బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి పెట్టేస్తాము. సో ఈరోజు నేను లంచ్ బాక్స్కి సిజ్వాన్ రైస్ చేశానండి. మీరు ఏం చేశారో కామెంట్లో తప్పకుండా రాయండి. సో ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి మా ఇంట్లో సిజ్వాన్ రైస్ అండి. మీరేం చేశారో కామెంట్లో రాయండి. పుదీనా, అల్లం, ఇంకా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందామండి. అది కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఇందులోకి వేసుకున్నాను కదండి, ఇది గ్రైండ్ చేసేస్తాను ఫస్ట్ నేను. ఇవన్నీ ముందు గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసేసుకున్నానండి. అన్నం రెడీగా ఉందండి. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను కానీ ఫ్రెష్గా ఇప్పుడు అన్నం వండేసాను, దీంతో చేస్తున్నా. మూకిట్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసేస్తున్నాను ఇందులో. గ్యాస్ కూడా ఆన్ చేశాను. లవంగాలు వేస్తున్నాను, ఒక దాల్చిన చెక్క వేస్తున్నానండి, ఇలాచీ 3 వేసుకుంటున్నాను, జీలకర్ర కూడా వేస్తాను. అలాగే దీన్ని కరెక్ట్గా ఏమంటారో గుర్తు రావట్లేదు. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, బీన్స్, క్యారెట్, ఇంకా ఆలు, ఇవి వేసేస్తాను ఇందులోకి. చేద్దాం. మూత పెట్టేస్తానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి, మసాలా ఇందులోకి వేసేస్తాను. కలుపుదాం ఇది ఇప్పుడు. మూత పెట్టేస్తాను మళ్ళీ. ఒకసారి మూత తీసి చూద్దామండి, ఉడికిపోయే లేదా చెక్ చేసుకుందాం.
ఇంకా ఉడకాలి, ఉడకలేదు. మూత తీసి చూద్దామండి. కొంచెం వాటర్ వేసుకుందాం. మూత పెట్టేద్దామండి. తొందరగా ఉడకడానికండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ తర్వాత రైస్లోకి వేసుకుందాం. ఇది మిక్స్ చేద్దామండి ఇప్పుడు. ఇది ఇప్పుడు చెక్ చేద్దామండి. ఇవన్నీ కుక్ అయిపోయాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు రైస్ వేసేస్తాను ఇక్కడ. కలుపుకుందాం ఇది. ఇది ఎవరెస్ట్ వాళ్ళ షాహీ బిర్యానీది మసాలా పౌడర్ అండి. ఇది కొద్దిగా వేస్తాను ఇక్కడ. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేస్తాను. ఇది మిక్స్ చేద్దామండి ఇప్పుడు. ఒకసారి ఇలా చేయండి, బాక్స్కి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. ఇది అలాగే లెమన్ జ్యూస్ అండి. మిక్స్ చేద్దాం. అంతే అండి, రైస్ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. మా ఇంట్లో లంచ్ బాక్స్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. నో ఆనియన్, నో గార్లిక్తో. మీరేం చేశారో కామెంట్లో తప్పకుండా రాయండి.